తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశలో ముందడుగు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,274 ఖాళీలు ఏర్పడగా వాటి భర్తీకి చర్యలు వేగవంతం చేస్తున్నారు. భర్తీ చేయడానికి నియామక విధానంలో కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రంలో సిబ్బంది కొరత కారణంగా పోషకాహారం పంపిణీ, పూర్వ ప్రాథమిక విద్య వంటి ప్రధాన సేవలు అంతరాయం చెంది చిన్నారులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. సహాయకులు లేకపోవడం వల్ల పోషకాహారం అందించడం కష్టమవుతుండగా, టీచర్లు లేని కేంద్రాల్లో ప్రాథమిక విద్యా సేవలు సక్రమంగా కొనసాగడం లేదు. ఈ సమస్య ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం ఖాళీల భర్తీ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తోంది. అంగన్వాడీ సిబ్బంది నియామకం కోసం దక్షిణాది రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేయడానికి శిశు సంక్షేమ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా నిర్వహించే దిశగా కఠిన విధానాలను అవలంబించనుంది. త్వరలోనే నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. నియామకాలు పూర్తయిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మరింత మెరుగుపడి చిన్నారులకు ఆరోగ్యకరమైన పోషకాహారం మరియు నాణ్యమైన ప్రాథమిక విద్య అందుబాటులోకి వస్తాయి.